ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రాజమండ్రి నియరెస్ట్ అంటే రాజమహేంద్రవరం నియరెస్ట్ ధవళేశ్వరంలో మనం ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఈరోజు మనం ఎవరిని కలవడానికి వచ్చాం ఒకసారి వినండి. మీ పేరు చెప్పండి. కళ్యాణ్ చక్రవర్తి. మీరు ఉండేది సాయిబాబా గుడి దగ్గర ధవళేశ్వరం, రైట్? ఓకే. సో మనం వీళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే వీళ్ళు బయట ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏం చేశారంటే, ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న గోడలాగా కట్టారు, దాన్ని అంతా పగలగొట్టారు. అది ఏమైందండి అని అడిగాను. సరే ఇట్లా ఈశాన్యం ఎక్కువ తక్కువ లైన్ అయ్యి, సో దాన్ని నేను అడ్జస్ట్మెంట్ చేశాను అని చెప్పాను. సో ఒక్కసారి నేను అది చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఇందులోపల ఇక్కడ మనకు వాయువ్యము నైరుతి పెరిగింది కాబట్టి ఇక్కడ ఈశాన్యంలో పెంచాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ గోడ కట్టి ఇలా మొత్తం కట్టేశారు వీళ్ళు. సో ఇదంతా ఏం జరిగింది అంటే కంప్లీట్ ఈశాన్యం పెంపు అనేది ఇక్కడ చేశారు. ఇక్కడ చూడండి 3 అడుగుల వరకు. ఓకేనా? ఇది ఏ ఆధారంగా చేశారనేది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఈశాన్యంలో గోడ పెంచేశారనమాట. అంటే ఈశాన్యం బరువు అవుతుంది అనే మాటలు చాలా మంది వింటూ ఉంటారు కదా. ఈ ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది ఇక్కడ చూడండి. చాలా మందికి నేను ఆల్రెడీ ఈ ఎపిసోడ్ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను ఈ ఎపిసోడ్ చెప్తున్నాను. శ్రద్ధగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి దగ్గరుండి చూసుకోవాలి. ఇది మీ ఓనర్ల బాధ్యత. ఓకేనా? ఇది ముందే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్లా నేను ఏ ఇల్లు చెప్పినా 90 డిగ్రీస్ అనే కోణం ఇక్కడ చెప్తాను క్లియర్గా. ఓకేనా? 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 4.5 ఇంచ్, ఇక్కడ 4.5 ఇంచ్, ఇక్కడ 3.5, 3.5 ఇక్కడ ఉంది, బరోబ్బర్ కరెక్ట్ ఉంది. సో మూల మట్టాలు తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఎంత ఉందో 6 ఇంచెస్, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో మనం ఇక్కడ చూడండి, మనము ఇదే బాక్స్ని ఇట్లా కొంచెం క్రాస్ చేసామనుకోండి, ఓపెన్ చేయండి. క్రాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ మూల మట్టం అనేది మనకు 6 ఇంచెస్ సేమ్ అలాగే ఉంది. ఈ మూల మట్టం చూస్తే ఇక్కడ చూడండి 7 ఇంచెస్కి వెళ్ళిపోయింది. ఇది చూస్తున్నారు కదా, 7 ఇంచెస్, ఇదిగోండి 7 ఇంచెస్. సో మనకు ఓవరాల్గా బిల్డింగ్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళ బిల్డింగ్ అనేది ఇట్లా 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 తేడాలు అయిపోయినాయి. ఈ కట్టే మేస్త్రీలు అనే వాళ్ళు పర్ఫెక్ట్గా లేకపోతే ఇట్లా బిల్డింగ్ అనేది ఇట్లా ఒక మూల పెంపు, మూల అంటాం కదా, అలా తెగిపోయింది. సో నిజంగా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయి అంటే ఈ నైరుతి పెంపు లేదంటే ఈశాన్య పెంపు, ఆగ్నేయం తగ్గిపోవడం, వాయువ్యం తగ్గిపోవడం. సో దీనివల్ల ఎన్ని నష్టాలు జరిగాయి. దీంట్లో మేజర్గా ఏముందంటే ఈ ఇంటి లోపల అయితే మీకు ఒకటి దక్షిణం ఫేసింగ్. ఇది ఒకసారి నేను ప్లాన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు ఇదైతే లేదండి, ఇక్కడ జస్ట్ వీళ్ళ బిల్డింగ్ స్థలం మొత్తం ఇది, వీళ్ళ బిల్డింగ్ ఇది. సో 4వ స్థానంలో డోర్ ఉంది, దాని ఆపోజిట్లో డోర్ ఉంది, ఈశాన్యంలో డోర్ ఉంది, అండ్ పడమర వాయువ్యంలో డోర్ ఉంది. ఈ 2 డోర్లను తీసేయమని చెప్పేశాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈశాప్రాచికి ఉందన్నమాట, కాబట్టి ఇది అన్నిటికంటే నెంబర్ 1. ఈ 2 ద్వారాలు అవసరం లేదు. కరెక్ట్గా ఈ సెంటర్ లైన్లోనే వీళ్ళ కమోడ్ వచ్చేసిందండి. సో ఇది 100% మేజర్ డేంజర్, ఇది కూడా మనం చెప్పేసాం. అండ్ టాయిలెట్ ముందే పూజ రూమ్ వచ్చేసింది, ఇది కూడా డేంజర్. సో ఇక్కడ చూడండి, ఈశాన్యం ఇట్లా పెంచుతూ వెళ్ళిపోయారు, మళ్ళీ దీన్ని సెట్ చేసుకోమని చెప్పేసాము. ఈ విధంగా ఈ ఇంటికి సంబంధించిన ఇక్కడ చూడండి, ఈ 2 తగ్గి ఈ 2 పెరిగాయి అన్నమాట, మూలలు పెరిగిపోయాయి. ఇప్పుడు మనం ఏం రికమెండ్ చేసామంటే ఇందులో వీళ్ళకి ఇక్కడ ఒక 19, 10, 18 అడుగుల స్థలం ఉంది ఇందులో. సో ఈ మెట్ల నుంచి ఒక గోడ కట్టేసి ఇక్కడ వరకు, ఈ ఇంటి పారు వరకు గోడ కట్టేసేసి ఇక్కడ ఒక కాంపౌండ్ లాగా వేసేసి ఇక్కడ 2 రూమ్ల ప్లాన్ అనేది డిజైన్ చేసుకోమని చెప్పాం. ఇక్కడ ఒక 2.5 అడుగులు, ఇక్కడ 2.5, వెనకాల ఒక 3-4 అడుగుల ఖాళీ స్థలం. జస్ట్ ఒక 1 రూమ్ లాగా, మధ్యలో ఒక చిన్న పార్టీషన్ లాగా, ఇది ఒక చిన్న సిట్అవుట్, ఇక్కడ కిచెన్, ఇదే చిన్న సిట్అవుట్, ఇది బెడ్రూమ్. అండ్ వీళ్ళకి సంబంధించిన టాయిలెట్స్ అండ్ వీళ్ళకి సంబంధించి అడిషనల్గా ఇంకేమైనా టాయిలెట్స్ కావాలంటే తూర్పులో వీళ్ళకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలంలో తూర్పు సెంటర్లో ఎంట్రన్స్ పెట్టుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టాయిలెట్, ఇక్కడ ఒక టాయిలెట్, దీని కిందనే 2 సెప్టిక్ ట్యాంక్స్. ఈ విధంగా మనం సెటప్ చేసుకోమని చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత అసలు నిజంగా ఈ మూలలు ఇట్లా నైరుతి పెంపు ఇవన్నీ జరిగితే అసలు ఏం అనర్థాలు జరిగాయి మనం ఒకసారి చక్రవర్తి గారి మాటల్లో విందాం. అసలు మీకు ఎలాంటి నష్టాలు జరిగాయండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత? కొన్ని ఇంటికి రాకముందు ఎలా ఉండే మీకు? ఇంటికి రాకముందు మంచి పేరు అన్నీ ఉండేవి. ఓకే, మంచి డబ్బులు అన్నీ బాగా వచ్చాయి. ఓకే. తర్వాత ఈ ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత
షుగర్ ఎంటర్ అవడం, కొద్దిగా ఆర్థికంగా దెబ్బతింటాం, ఇలా జరిగింది. తర్వాత హార్ట్కి సంబంధించిన. సో నేను ఒక మాట అయితే క్లియర్గా యూట్యూబ్లో కూడా చెప్పాను. ఆ మాట ఏంటంటే, ఇంటి సెంటర్ లైన్ మీద, అంటే తూర్పు పడమర సెంటర్ కానీ ఉత్తర దక్షిణాల సెంటర్ కానీ, ఆ లైన్ మీద గనక టాయిలెట్ కమోడ్ ఉంటే 100% హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్గా వస్తాయి అని చెప్పేసాను. సో అదొక రీజన్ వచ్చింది. మళ్ళీ ఇంటి వెనకాల వాయువ్యంలో గొయ్యి పెట్టేసుకున్నారు. మళ్ళీ ఇంటికి సంబంధించిన నైరుతి పెంపు, ఈశాన్య పెంపు చేశారు. ఈ 3 దోషాలు అయితే ఇక్కడ మనకు మేజర్గా కనబడుతుంది, క్లియర్ కదా. ఇంకా ఈశాన్యం ఇటు పెంచడం వల్ల ఆగ్నేయం తగ్గి అది కూడా ఇష్యూసే ఉంది. ఇప్పుడు వీటి వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయని ఇప్పుడు ఆయన చెప్పారు కదా. సో ఫైనాన్షియల్గా డ్యామేజ్ అయిపోయారు, హెల్త్లో డ్యామేజ్ అయిపోయారు, కంప్లీట్గా ఎక్కడ పని చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, అసలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఇలా అన్నింటిలో కూడా వాళ్ళు మైనస్ అయిపోయారు. సో ఇప్పుడు సెకండ్ కండిషన్, మన యొక్క హరివాస్తు వీడియోలు కానీ ఇతర కొన్ని ఛానల్స్ వీడియోస్ కానీ వాళ్ళు చూడడము, ఆ చూడడంతో పాటు వాళ్ళు చేసిన కరెక్షన్స్ ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క ప్రాక్టికల్ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఆ గోడ కట్టడం, మళ్ళీ ఈ గోడ కట్టడం, ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆయన కూడా నేను ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్లో ఎవరైనా సరే చెప్పేవన్నీ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్, నాట్ ఫర్ కన్ఫర్మేషన్. ఒక ఇంటికి వచ్చిన వెంటనే ఆ ఇల్లంతా చూసి అందులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెప్పగలగడం చాలా గొప్పతనం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈశాన్యం పెరిగింది అని చెప్పారు, అంటే ఈశాన్యం తగ్గింది అని చెప్పారు. నేను ఈ ఇంట్లో మీరు ఆ మాట చెప్పిన వెంటనే బెడ్రూమ్లోకి వచ్చాను. బెడ్రూమ్లోకి వచ్చి ఏం చెప్పాను మీకు? పెరిగిందన్న. కొలతలు ఏమైనా వేసానా? నేను కొలతలు వేయకుండానే పెరిగిందని చెప్పినా. తర్వాత మీకు డౌట్ క్లారిఫికేషన్ కోసం మెజర్మెంట్ చేసి చూపించాను. ఒక షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసాం, ఓకేనా. దీని తర్వాత మళ్ళీ మీ అక్క వాళ్ళ ఇల్లు, చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ కూడా ఇలాగే ఉందండి, మీకు 6 ఇంచులు పెరిగిందా, మీకు 1 ఫీట్ అని చెప్పాను. 1 ఫీట్ అనేది నేను కొలతేసి ఏమని చెప్పాను? కొలత లేకుండా కరెక్ట్ చెప్పినా. 1 ఫీట్ 1/2 ఇంచ్ వచ్చింది మనకు. కానీ అట్లా రూమ్ చూసి నేను గెస్ చేశాను, అంతే. గెస్ చేసింది బరోబర్ అయింది అక్కడ. సో మీ రికమెండేషన్, యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇండ్లు కరెక్షన్స్ చేసుకోవచ్చా? మంచిదా? ఇదైతే అర్థమైంది కదా. సో ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో చెప్పేవి ఏమున్నా కూడా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చెప్తూ ఉంటాం. దానిని నిజంగా మీరు పాటించడం రాంగ్ అన్నమాట. ఎందుకంటే కొన్ని మంచి జరుగుతాయి, మరి చెడు జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఏ కండిషన్ని బట్టి ఏమేమి చేయాలనేది ప్రాక్టికల్గా ఒక ప్రొఫెషనల్ని మీరు పిలిపించుకున్న తర్వాత కరెక్షన్ చేసుకోండి. అది 100% రైట్ అన్నమాట. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇంకా ఎన్నో వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలి మా ఛానల్ ద్వారా అనుకుంటే మా హరివాస్తు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. సో ఇలాగే మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు. మేము ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ తిరుగుతూనే ఉంటాం ఎప్పటికీ కూడా. మీకు ఏమైనా విజిట్స్ కావాలంటే కూడా మీరు సంప్రదించవచ్చు, ఓకే. ధన్యవాదాలు.